మనలో చాలా మంది కార్లను ఇష్టపడతారు. డబ్బున్న వాళ్ళైనా, పేదవాళ్ళైనా, మధ్యతరగతి వాళ్ళైనా తమ జీవితంలో ఎప్పుడుకో ఒకసారి కార్లు కొనుక్కోవాలని అనుకుంటారు. మండే ఎండలో కారులో ఏసీ ఆన్ చేసుకుని వెళ్తుంటే ఎంతో హాయిగా ఉంటుంది. సాధారణంగా చలికాలంలో కారులో ఏసీ పెద్దగా వాడరు, కానీ ఎండాకాలంలో కారులో ఏసీని ఖచ్చితంగా వాడతారు. ఎండాకాలంలో కారులో ఏసీ ఎంత హాయిగా ఉంటుందో ఒక్కోసారి అంతకంటే ఎక్కువ ప్రమాదకరంగా కూడా మారుతుంది. దానికి ముఖ్య కారణం కారులో ఏసీ ఎటువంటి సమయాల్లో ఆన్ చేయాలి, ఎటువంటి సమయాల్లో ఆన్ చేయకూడదు అని తెలియకపోవడమే. మరి వీడియోలో మీరు కారులో ఏసీ ఆన్ చేసే ముందు పాటించవలసిన కొన్ని పనుల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. మీరు గనక కార్ ఇంజిన్ స్టార్ట్ చేసిన వెంటనే ఏసీని ఆన్ చేస్తున్నారా? అదే తప్పు. ఈ తప్పుని 100కి 90 మంది చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఎంత డేంజరో తెలుసా? మనం అందరం కార్ ని ఎండాకాలంలో నీడలో పార్క్ చేసిన తర్వాత అన్ని డోర్లు మూసేస్తాం. అలా మూసేసినప్పుడు మన కారులో 400 నుండి 800 మిల్లీగ్రాముల బెంజిన్ అనే వాయువు పేరుకుంటుంది. అదే ఎండలో పార్క్ చేసినప్పుడు బయట ఉష్ణోగ్రత 16 డిగ్రీల కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఈ బెంజిన్ ఉత్పత్తి అనేది 2000 నుండి 2500 మిల్లీగ్రాములకు పెరుగుతుంది. అంటే అనుమతించిన స్థాయి కంటే 40 రెట్లు ఎక్కువ అనమాట. ఇక మన పనులు చూసుకొని కారులో కూర్చోగానే అందులో ఇంతకు ముందే ఉత్పత్తి అయిన బెంజిన్ వాయువుని తీసుకుంటాం. వాస్తవానికి ఇలా తీసుకోవడం వల్ల ఈ బెంజిన్ అనేది మీ యొక్క కాలేయ, ఎముక కణజాలను అలాగే మూత్రపిండాల పైన ప్రభావం చూపుతుంది. ఈ ప్రభావాన్ని నయం చేయడానికి మన మానవ శరీరానికి కొంత సమయం పడుతుంది. అందుకే ఏసీ స్టార్ట్ చేసేటప్పుడు కొంతసేపు కారు అద్దాలు దించమని మన కార్ మాన్యువల్ లో కూడా ఉంటుంది. కానీ దాన్ని మనం పెద్దగా పట్టించుకోం. మనం కారులో ఏసీని స్టార్ట్ చేసినప్పుడు అది చల్లని గాలిని విడుదల చేసే ముందు ఇంజిన్ నుండి కారులోకి వేడి గాలి వెలువడుతుంది. ఈ గాలిలోనే బెంజిన్ అనే వాయువు కలిసి ఉంటుంది. ఇది క్యాన్సర్ వ్యాధిని కలిగించే క్రిములను మన శరీరంలో ఉత్పత్తి అవ్వడానికి దోహదపడతాయి. ఇది చాలా ప్రమాదకరమైన వాయువు. కాబట్టి మీరు ఎప్పుడైనా కార్ స్టార్ట్ చేసినప్పుడు కారులో కూర్చున్న తర్వాత వేడి చేసిన ప్లాస్టిక్ వాసనను గమనించినట్లయితే కొన్ని నిమిషాల పాటు కారు విండోల్ని తెరిచి ఆ తర్వాత కొద్దిసేపటికి ఏసీని స్టార్ట్ చేయండి. ఈ విధంగా చేసినట్లయితే మీరు మిమ్మల్ని అలాగే మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా కాపాడిన వారు అవుతారు. లేకపోతే పరిణామాలు ప్రాణాంతకం కావచ్చు. చూశారు కదా, కారులో ఏసీ ఆన్ చేసే ముందు మనం చేయాల్సిన కొన్ని పనుల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.